దోస్తుకు సర్వీస్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగాట. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగాట. సర్వీస్ రోడ్డు ఉండాల్సిన స్థలంలో నిర్మాణాలట. ఓహో, ఇక సర్వీస్ రోడ్డు కూడా మింగేసిరు వీళ్ళు. రోడ్డుకు సేకరించిన భూమి అన్యక్రాంతం. 150 కోట్ల విలువ చేసే భూమిలో తిష్ట. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు. 2018 నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయాలు. సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. గట్కేసర్లో ఔటర్ జంక్షన్ వద్ద భూ మాయ అంటూ ఒకరిని చూస్తాం. స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండ్ అంటూ ఒకరిని చూస్తాం. ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని ఇప్పటికీ సంబంధించిన యజమానులే అనుభవిస్తున్నారు. 150 కోట్లకు పైగా విలువైన సర్కారు భూమి అన్యక్రాంతమైన పట్టించుకున్న నాదుడే లేడు. ఎందుకంటే భూ యజమాని గత ప్రభుత్వంలో కీలక మంత్రికి స్నేహితుడు. మిత్రుడి మేలు కోసం ఆ మంత్రి కూడా తన శక్తి మేరకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు మంత్రి గారే అండగా నిలవడంతో ఆ వ్యక్తి అతని కనుసరణలో నడిచే మిగిలిన వారు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కే తూట్లు పొడిచారు. సర్వీస్ రోడ్డు నిర్మించాల్సిన 14,036 చదరపు గజాల భూమిలో షాపింగ్ కాంప్లెక్స్లు, పరిశ్రమలు వెలిశాయి. ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా అనుభవిస్తుండగా రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ భూభాగంతో మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఆలస్యంగా వెల్లు చూసింది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం గట్కేసర్ రెవెన్యూ పరిధిలో, అంటే నాకు తెలిసి ఇగో మ్యాప్లోనే ఇగో ఇక్కడ గట్కేసర్ సంబంధించినటువంటి ఓఆర్ఆర్ దగ్గర ఇట్లా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేసి ఈరోజు సర్వీస్ రోడ్లు మొత్తం కూడా ఆక్రమించేసి ఈరోజు పెద్ద ఎత్తున జబర్దస్త్ నాకు తెలిసి ఇది మరి మల్లారెడ్డి కిందకే వస్తుంది నాకు తెలిసేది. ఇంకా అంత మించి వచ్చేటట్టు కనబడతలేదు వాస్తవం చెప్పాలంటే. ఇట్లా మొత్తానికి 150 కోట్ల విలువ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఏ రోజుకో అసలు నాకు తెలిసి 5 సంవత్సరాలు ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు వీళ్ళు వాస్తవం చెప్పాలంటే. ఏదో ఒక అవినీతి బయటపడుతూనే ఉన్నది వాస్తవం చెప్పాలంటే. ఇగో సర్వే నెంబర్ 575, 580, 580 కోట్లు నాటి హెచ్ఎండి అధికారులు భూమిని సేకరించారు. ఆయా సర్వే నెంబర్లలో సేకరణ అంశాన్ని నాటి పెద్దల అనుయాయులకు అనుకూలంగా మార్చుకున్నారు. హెచ్ఎండి ఏర్పాటు చేసిన అద్దులను తొలగించారట. అయ్యయ్యో, మొత్తానికైతే 2018 నుంచి అట మళ్ళీ ఇది క్రయ విక్రయాలు. 2009లో భూ సేకరించిన జీవో అట. బాబా ఔటర్కు సేకరించిన భూములను పరీక్షించాలి. ప్రభుత్వ ఆస్తులు స్నేహితులకు దారదత్తం చేశారట. సో ఇది నాకు తెలిసి ఆయనే అయి ఉంటాడు. ఎవరు? మల్లారెడ్డే అయి ఉంటాడు వాస్తవం చెప్పాలంటే. సో ఇట్లా మొత్తానికైతే అప్పుడు ఏం చేయాలో ఎన్ని రకాలుగా ప్రభుత్వ భూమి లేదు, ఏ భూమి లేదు, ప్రైవేట్ వ్యక్తుల భూములను కబ్జా చేసి వీలైతే వాస్తవం చెప్పాలంటే.